అందరిని పిలిచాడండి. పిలిచి మీరందరూ వరుసగా కూర్చోండి. వాళ్ళు అనుకున్నారు మాకు భోజనం పెడతారేమో, మాకు రొట్టెలు ఇస్తారేమో అనుకున్నారు. ఆయన ఒక పళ్ళెం తీసుకొచ్చి ఆ పళ్ళెంలో వారి పాదాలు పెట్టి కడుగుతూ ఉన్నాడంటండి. వాళ్ళు ఆశ్చర్యపోయారు, వాళ్ళు షాక్ అయిపోయారు. సృష్టికర్తవైన ప్రభువా, మీరు మా పాదాలు పట్టుకోవడం ఏంటని పేతురు నిరాకరించాడు. మీరు ఈ పాదాలు నాతో కడిగించుకుంటే రేపు నా రాజ్యంలో ఉంటారు అన్నప్పుడు, అయ్యా మీరు కడగండి అని వాళ్ళందరూ సిద్ధపరచబడ్డారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వినయానికి వాళ్ళు ఏమైపోయారంటే ముగ్ధులైపోయారు, అవాక్కైపోయారు, విస్మయం ఉందారు. ఇంతటి దీనత్వమా, ఇంతటి తగ్గింపా, ఇంతటి వినయమా. ఆయన పాదాలు కడుగుతూ ఒక టవల్తో చక్కగా తుడుస్తున్నాడండి. ఎంత వినయం చూడ. ఆ వినయాన్ని తన శిష్యులకు నేర్పిస్తున్నాడు. ఈరోజు ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మనకు ప్రభు ఏం నేర్పించా అంటే వినయం కలిగి ఉండండి, తగ్గింపు కలిగి ఉండండి, దీనత్వం